తెలంగాణలో డజన్కు పైగా బీజేపీ పార్లమెంట్లు సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. దేశవ్యాప్తంగా ఈసారి 400 సీట్లకు పైగా లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకు బోర్డు వల్ల ధర పెరగడంతో పాటు రాబోయే రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ తానే ఎంపీగా గెలుస్తానంటున్న ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 3 అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ప్రస్తుతం ప్రచారంలో బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు దూసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారంలో ముందున్నారు, ఎట్లా స్పందన కనబడుతుంది? అదంతా మోదీమయమైపోయింది, రామమయమైపోయింది. మన ప్రాంతంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది. ఏ నియోజకవర్గంలో కూడా మన దగ్గర జరుగుతున్న అభివృద్ధి అన్నిటికంటే ఎక్కువ నిజామాబాద్ పార్లమెంట్లో జరుగుతుంది. రైతులకు అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7 రైల్వే బ్రిడ్జ్లు అనుకోండి, 2 కేంద్రీయ విద్యాలయాలు అనుకోండి, నేషనల్ హైవేస్, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే స్టేషన్స్, రైల్వే లైన్స్, బోధన్, బీదరు, ఆర్మూర్, ఆదిలాబాదు, ముత్కేడ్ నుంచి డోన్ వయా నిజామాబాదు, ఇవన్నీ కూడా వర్కులు 1000 కోట్లతో జరుగుతూ ఉన్నాయి. రూపాయి అవినీతి లేకుండా చేసుకుంటా ఉన్నాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ కానీ, ముద్రా లోన్స్ కానీ, స్వనిధి లోన్స్ కానీ, ఇవన్నీ కూడా నిజామాబాద్ పార్లమెంట్లో అత్యధికంగా ఉన్నాయి. విశ్వకర్మ యోజన అప్లికేషన్స్ కూడా హైయెస్ట్ నిజామాబాద్ జిల్లా నుంచి నమోదైనాయి. సో నిజామాబాద్ ప్రాంతం నుంచి నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ యొక్క బెనిఫిషరీస్ మ్యాక్సిమం ఉన్నారు. ఇవన్నీ కూడా రూపాయి అవినీతి లేకుండా మనం చేసుకున్నాము. రైతుల విషయంలో మీ మీద బీజేపీ ఈ పార్టీపై కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు? ఏం ఆరోపణలు చేస్తున్నారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, పసుపు బోర్డు విషయంలో కానీ క్లారిటీ లేదని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? చూడండి, వాళ్ళ పసుపు రేట్లు అత్యధికంగా ఆల్ టైమ్ రికార్డులో ఉన్నాయి. అదే జీవన్ రెడ్డి గారు రైతులకు ఏం చేసిండు అరవింద్ అన్నాడు. ఇక్కడ ఈయన బాజిరెడ్డి గోవర్ధన్ గారు చెరుకు ఫ్యాక్టరీ మీద ఏదో అరవింద్ మళ్ళీ ఏదో స్టంట్ చేస్తున్నాడు ఏదో అన్నాడు. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకి మాకున్న పరిస్థితికి, ఇక్కడ మాకు వస్తున్న ఇన్పుట్కి, ఇవన్నీ దృష్ట్యా పసుపు రైతులు చాలా తెలివైన వాళ్ళు నాకు ఒక చిన్న విషయం చెప్పిండ్రు. పసుపు రైతులు నాకు పత్తి ఇచ్చిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బాగా ఏమని అంటారు, గమ్ముని పెట్టుకొని ఈ 2 చెవులో పెట్టేసుకొని నా పని నన్ను చేసుకోమని చెప్పారు పసుపు రైతులు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు విషయంలో 175 మంది రైతులు కూడా పోటీ చేశారు. 1,00,000 ఓట్లకు పైగా సాధించారు. ఆ ఓట్లు ఈసారి ఎట్లా ఉండబోతున్నాయి? ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఆటోమేటిక్ అందరూ మోదీ గారికి ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇంతకుముందు కోరినా మళ్ళీ కోరుతున్నా, దయచేసి పసుపు రైతులందరూ కూడా మోదీ గారిని ఆశీర్వదించండి. పసుపు బోర్డు అన్నది అవుట్ ఆఫ్ ద వే పోయి మోదీ గారు ఇవాళ మనకు ఆయన ప్రసాదించిండ్రు. కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ దేశంలో పసుపు పండుతుందో అన్ని చోట్ల కార్యాలయాలు వస్తాయి. పసుపు ఇంకా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 35% ఎక్స్పోర్ట్స్ పెరిగితేనే మనకి 20,000 రూపాయలు టచ్ అయింది. మనకు 400% టార్గెట్ ఉంది పసుపు బోర్డుకి. ఆ విధంగా మనం పనిచేసుకుంటాము. పసుపుని పసిడి రేట్తో తాకిచ్చే ప్రయత్నం చేద్దాము. చూద్దాం ఎదుగు మరిపోతుందో. ఎక్స్పోర్ట్స్ పెంచుదాము, ఇంపోర్ట్స్ 50% తగ్గించినాము. ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి, మక్కకు సంబంధించిన యూనిట్స్ రావాలి, వరికి సంబంధించిన యూనిట్స్ రావాలి, ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ పెరగాలి, బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి. ఇవన్నీ మా అజెండాలో ఉన్నాయి. కాబట్టి రానున్న కాలంలో ఇంకింత ఎట్లా పెరుగుతాము, మన ప్రాంతం ఎట్లా బాగుపరుచుకుందాము అన్న దాని మీద మేము దృష్టి సారిస్తాము. పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు, అటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా, ఇద్దరిని గౌరవిస్తాము. ఆ 2 పార్టీలను పట్టించుకోము. మా పని మేము చేసుకొని పోతాము. పెద్ద మెజార్టీతో గెలుస్తాము. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 10 పైగా స్థానాలు సాధించేందుకు ఇప్పటికే అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎన్ని స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? డజన్కి తక్కువ గెలవమీడ. డజన్కి ఏ రకంగా అయితే రోజు రోజు నరేంద్ర మోదీ గారికి గాలి పెరుగుతూ ఉందో, డజన్కి తక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీకి రావు. డజన్ కంటే ఎక్కువనే వస్తాయి తెలంగాణలో.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఇటు బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరితో పోటీ ఉంటుందని భావిస్తున్నారు? ఎవరితో పోటీ ఉండదు సార్. మోడీకి ఎవరితోటి పోటీ లేదు, మోడీకి ఎవ్వరు సాటి లేరు. ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో ఇన్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. మోదీ హై తో 400 పార్ ముమ్కిన్ హై. పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో 400 స్థానాలు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో మాత్రం డజన్ స్థానాలు సాధిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV.